బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. పిఎస్ దగ్గర సిట్యుయేషన్ ప్రస్తుతం అల్లు అర్జున్ విచారణ అయితే కొనసాగుతోంది. 18 క్వశ్చన్స్ తో ఒక క్వశ్చనీర్ అయితే సిద్ధంగా ఉంచారు పోలీసులు. సో వాటన్నిటికీ కూడా అల్లు అర్జున్ దగ్గర నుండి ఒక స్టేట్మెంట్ ని తీసుకుంటూ ఉన్నారు. అది లిఖితపూర్వకంగా కూడా తీసుకుంటున్నారు, ఆడియో వీడియో రూపంలో కూడా తీసుకుంటున్నారు. సో 20 ప్రశ్నలతో కూడిన ఒక పేపర్ అయితే ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దాదాపు 18 నుంచి 20 ప్రశ్నలు అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది. వీటిల్లో అసలు ఎప్పుడు వెళ్లారు, ఎవరెవరితో వెళ్లారు, బౌన్సర్స్ ఎంతమంది, బౌన్సర్స్ అభిమానుల మీద ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, వాళ్ళ వివరాలు, ఇలాంటి క్వశ్చన్స్ తో కూడిన క్వశ్చనీర్ అయితే సిద్ధంగా ఉంది. వాటన్నిటికీ కూడా ప్రస్తుతం అల్లు అర్జున్ చికట్పల్లి పిఎస్ లో ఆన్సర్ చేస్తూ ఉన్నారు. అల్లు అర్జున్ స్టేట్మెంట్ ను రికార్డ్ చేస్తూ ఉన్నారు. ఇక ఆ తరువాత ఏం జరగబోతోంది అన్నది చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. అవసరమైతే సంధ్యా థియేటర్ కు తీసుకువెళ్లి సీన్ రీకన్స్ట్రక్ట్ చేసే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే అది ఏ సందర్భంలో జరిగే పరిస్థితి ఉంది అన్న చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. అల్లు అర్జున్ ఇచ్చే ఆన్సర్స్ ఆధారంగా అది డిపెండ్ అయి ఉంటుంది. సో విచారణలో అల్లు అర్జున్ ఏం చెప్తున్నారు అన్నది మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. అల్లు అర్జున్ ని ప్రస్తుతం అయితే చికట్పల్లి పోలీసులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆయన స్టేట్మెంట్ ని రికార్డ్ చేస్తూ ఉన్నారు. అల్లు అర్జున్ ని ప్రశ్నించిన తర్వాత, ఈ విచారణ కంప్లీట్ అయిన తర్వాత ఫర్దర్ గా పోలీసుల నెక్స్ట్ యాక్షన్ ఏ విధంగా ఉంటుంది అన్న చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే సీన్ ఆఫ్ అఫెన్స్ అలాగే స్టేట్మెంట్స్ పై ప్రశ్నలు కురిపిస్తూ ఉన్నారు. దాదాపు 20 ప్రశ్నల్ని పోలీసులు ఇప్పటికే సిద్ధం చేసి ఉంచారు. వాటన్నిటికీ కూడా అల్లు అర్జున్ వివరణ ఇస్తూ ఉన్నారు పిఎస్ లోనే. అండ్ బయట అల్లు అరవింద్ వెయిట్ చేస్తూ ఉన్నారు. అడ్వకేట్ తో కలిసి విచారణను ఎదుర్కొంటూ ఉన్నారు అల్లు అర్జున్. సో సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ కు పోలీసులు సోమవారం నోటీసులు ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. సో కరెక్ట్ గా 11:05కి ఆయన పిఎస్ కి చేరుకున్నారు. సో అప్పటి నుంచి విచారణ స్టార్ట్ అయింది. ఎంతసేపు ఈ విచారణ కొనసాగే అవకాశం ఉందన్నది కూడా మనం చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. దాదాపు ఒక 2 గంటలు అయితే ఉండొచ్చు అని తెలుస్తోంది. 2 గంటల పైనే విచారణ ఉంటుందా, విచారణ పూర్తయిన తరువాత సంధ్యా థియేటర్ కు తీసుకువెళతారా అల్లు అర్జున్ ని లేదా అన్నది కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. విచారణలో అయితే ప్రస్తుతానికి ఆ రోజు ఏం జరిగింది, అసలు రేవతి చనిపోయిన విషయం ఎప్పుడు తెలిసింది అల్లు అర్జున్ కి, ఈ విషయాలన్నీ కూడా చాలా డీటెయిల్డ్ గా వివరణ అడిగి తెలుసుకోబోతున్నారు పోలీసులు. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.